అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఈ కీర్తన వచ్చి యేసు ప్రభు యొక్క ఆరోహణం గురించి తెలియజేస్తుందన్నమాట. దావీదు గారు ఆ విషయం గురించి ఇక్కడ చెప్తున్నాడనమాట. అంటే ఇక్కడ యేసు ప్రభు అడిగాడు ఆయుష్యమని. ఆయన వరం అడిగినప్పుడు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు అని చెప్పేసి దావీదు గారు చెప్తున్నాను అన్నమాట. అంటే యేసయ్య వచ్చి ఈ భూమి మీద నుండి ఆరోహమయ్యి వెళ్తాడు. మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానుడై మరలా పరలోకానికి వెళ్తాడు అనే అంశం గురించి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి చూడండి, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా, అంటే యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా వారికి కూడా ఈ ఆయుష్ దేవుడు ఇస్తాడు. ఎలా అంటే ఈ లోకపరంగా శరీర విషయమై నువ్వు చనిపోతావు, మరణిస్తావు అంతే. కానీ నిజంగానే నువ్వు దీర్ఘాయువు అంటే పరలోకంలో దేవునితో పాటు ఉంటావు, యేసయ్యతో పాటు నువ్వు రాజ్యం చేస్తావు, అక్కడ ఉంటావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు అంటున్నాడు చూడండి. సదాకాలము కూడా నువ్వు యేసయ్యతో పాటు ఉంటావు. అది దేవుడు నీకు ఇచ్చాడు ఆల్రెడీ, కానీ దాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, దేవుడు నీకు ఆయుష్ ఇస్తాడు, కానీ ఈ భూమి మీద నువ్వేం చేయాలి? దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ప్రైజ్ ది లార్డ్. లోకంలో మనం ఏం చేస్తామంటే ఎంతసేపు నాకు అది కావాలి, ఇది కావాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఆటికి వెళ్ళాలి, ఈటికి వెళ్ళాలి అని చెప్పేసి సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ మన ఇష్టానుసారం జీవిస్తుంటాం. కాదు, మనము ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు ఏ మతమైనా కానీ, ఏ కులమైనా కానీ, ఏ వర్గమైనా కానిలే, ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏంటంటే, ఒక దేవుడిని మనసులో ఏం పెట్టుకోవద్దు, ఒక ఆలోచన ఏం పెట్టుకోవద్దండి. ప్రతి ఒక్కరూ వెళ్ళి మోకాళ్ళు వేసి, నిజమైన దేవుడా, సృష్టికర్త ఎవరు నువ్వు, నీ పేరేంటి, నువ్వు ఎలా ఉంటావు, నేను ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి, ఆ కులము ఈ కులము, ఆ మతం ఈ మతం అని చెప్పేసి వాళ్ళని వీళ్ళు పూజించి, నేను దీంట్లో పుట్టాను కదా ఇదే నిజమేమో, దాంట్లో పుట్టలేదు కదా అది నిజం కాదేమో, ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. నిజమైన సృష్టికర్త ఎవరు అని ప్రతి ఒక్కరు వెళ్ళి మోకాళ్ళు వేసి దేవుణ్ణి అడగాలి. అప్పుడు నిజమైన సృష్టికర్త ప్రత్యక్షమవుతాడు. ఆయన స్వరం నీకు వినిపింపజేస్తాడు, ఆయన నీతో మాట్లాడతాడు. అప్పుడు నువ్వు అడుగు దేవుణ్ణి, ఏమని, నన్ను ఎందుకు సృష్టించినావు, నన్ను ఎందుకు ఈ భూమి మీదకి తెచ్చావు, అసలు నా పట్ల నువ్వు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావు, నన్ను ఎందుకు చేసినావు అంటే నా పట్ల ఏదో ప్రణాళిక ఉన్నది, ఆ ప్రణాళిక ఏందో నాకు చెప్పు, నేను చేస్తాను, నేను నీకు లోబడతాను అని చెప్పేసి నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులకి ఈ విషయం తెలుసు, చాలామందికి తెలియదు, చాలామందికి అయితే తెలుసు. కానీ తెలియని వారికి, అలాగే ఇంకా వేరే మతస్థులు, అది మా మతం కాదుగా, అది మా కులం కాదుగా, ఆయన మా దేవుడు కాదుగా అని ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. మా దేవుడేంటి, మీ దేవుడేంటి, అందరికీ ఒకే దేవుడు ఉన్నాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రతి ఒక్కరి కొరకు కూడా ఈ భూమి మీదకి రావడం, మరణించి తిరిగి లేవడం. చూడండి, ఆయన చేతగాక చనిపోలేదు, ఆయనే మన పాపాల కోసము తన ప్రాణాన్ని ఆయనే అప్పగించుకొని మరణించి తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. మరణం కూడా ఆయన్ని ఏం చేయలేకపోయింది. మరణపు ముళ్ళును విరిచి మరీ ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మండి, దేవుడు సువార్త మీకు అందిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు యేసయ్య మరణించే ముందే దేవుని అడిగాడు, నాకు ఆయుష్యం అని ఇచ్చాడు, వరంగా ఇచ్చేశాడు. అందుకే ఆయన ఇప్పుడు తిరిగి వెళ్ళి తండ్రి యొద్ద సదాకాలము దీర్ఘాయువుతో ఉన్నాడనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే ఆయన ఈ లోకపరంగా నీకు మరణము ఖచ్చితంగా కలుగుతుంది, కానీ దీర్ఘాయువు ఇస్తాడు, పరలోకంలో నిన్ను నిలవబెడతాడనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, సమయాన్ని వ్యర్థపరచుకోకండి, రండి దేవుని దగ్గరికి రండి. మనము కడవరి దినాల్లో ఉన్నాం, ఇంకా సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ మరి తర్వాత చూద్దాంలే అన్నట్టుగా నిర్లక్ష్యం చేసావంటే పొరపాటు నువ్వు ఇప్పుడే పోయావు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీకు రక్షణ మళ్ళీ అవకాశం ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దండి. ఇప్పుడైతే బ్రతికే ఉన్నావు, ప్రాణాలతోనే ఉన్నావు, అలా అని చెప్పేసి రక్షణను నిర్లక్ష్యం చేయకండి.
ఇప్పుడే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీ ప్రతి పాపాలని ఒప్పుకొని, తండ్రి నేను తప్పు చేశాను, పాపం చేశాను, దయతో నన్ను మన్నించండి, నా కొరకే మీరు ప్రాణం పెట్టారు కదా, నా కొరకే మీ రక్తాన్ని చిందించారు కదా, కాబట్టి దయచేసి మీ రక్తంతో నన్ను శిరం మొదలుకొని సిరిపాదం వరకు కూడా కడిగి ఇప్పుడే పరిశుద్ధపరచండి, ఇప్పుడే నాకు రక్షణ ఆనందాన్ని ఇవ్వండి, ఇప్పుడే నన్ను మీ పరలోక రాజ్య వారసునిగా వారసురాలుగా చేసుకోండి, మీ జీవ గ్రంథముల్లో తండ్రి నా పేరు మా పేర్లు రాసుకోండి తండ్రి అని దేవుణ్ణి అడగండి. ఖచ్చితంగా ఆయన మీకు కృప చూపుతాడు. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే ఇప్పుడే వెళ్ళండి, మీ సంఘముల్లో మీ దైవజనుల దగ్గరికి వెళ్ళి నాకు రక్షణ ఇవ్వండి, నేను రక్షణ కొరకు సిద్ధపడ్డాను అని అడగండి. ఒకవేళ ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వారు ఉంటే సమయాన్ని వ్యర్థపరచద్దండి, సమయము లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వెళ్ళి రక్షణ పొందండి. ఒకవేళ నేను ఏ సంఘానికి వెళ్ళట్లేదు, నేను ఎక్కడ కూడా సహవాసంలో లేను అనేవాళ్ళు ఎవరన్నా ఉండి నేను రక్షణ పొందాలని ఆశపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు నియర్ బై, మీకు దగ్గర ఏ చర్చ్ అయితే ఉంటుందో, ఏ సంఘం అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ దైవజనులతో మీరు మాట్లాడి, సార్ నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను, రక్షణ ఆనందం నాకు కావాలి, నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడగండి, తప్పులేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోండి, సమయం లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు, దేవుడు త్వరలో రాబోతున్నాడు, యేసయ్య తొందరలో రాబోతున్నాడు. కాబట్టి సమయాన్ని వ్యర్థపరచకూడదు. ఆయన దీర్ఘాయువు మనకిస్తాడు, దీర్ఘ ఆయుష్ మనకిస్తాడు. ఎలా అంటే మనము ఈ లోక రీతిగా చనిపోవాలి, క్రీస్తులో తిరిగి లేపబడాలి. ఎలా అంటే బాప్తిస్మం, అదొక్కటే దారి. నువ్వు ఆ దారిలో నడిచావంటే ఖచ్చితంగా నీకు దీర్ఘాయుష్ దేవుడు ఇస్తాడనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ఇంకా సమయాన్ని వ్యర్థపరచుకోకండి. రండి, తలలు వంచండి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. దేవా, ఆయుష్ నమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించున్నావు అని చెప్పి నీ లేఖనం సెలవిస్తుంది. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీకు దయచేస్తున్నావు అని చెప్పేసి చెప్తుంది. ఆ రీతిగా నైనా ప్రభా, ఇంకా ఎంతమంది అయితే నైనా ప్రభా రక్షణలోకి రాని వారు ఉన్నారో వారందరూ కూడా, రక్షణలోకి వచ్చిన వారందరూ కూడా మీరు దీర్ఘాయుష్ ఇవ్వండి, దీర్ఘాయువుని దయచేయండి, పరలోక రాజ్యంలో మీతో పాటు ఉండే కృపను దయచేయండి. అలాగే నాయన యేసయ్య, ఎంతమంది ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వారు ఉన్నారో వారు కూడా నాయన ప్రభు దీర్ఘాయువు పొందుకున్నట్లుగా వారిని రక్షణ మార్గంలోకి నడిపించండి, వారిని ప్రేరేపించండి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఇంకా సమయం లేదు కాబట్టి, మీరు అక్కడ దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మేము సిద్ధపడాలి, మేము కూడా సిద్ధపడాలి. మాకు సహాయం చేయండి. జాగ్రత్తగా ఉండినట్లుగా ఎడతెగక విసుగక ప్రార్థించే మనసు మాకు అందరికీ దయచేయమని, రక్షణ నాయన ప్రభా, రక్షణ ఆనందాన్ని మేము దేవా ఆనందించేలా సహాయం చేయమని, మీ కొరకు సిద్ధపడినట్లుగా కార్యం చేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం ఎంతోమందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా కార్యం చేయమని, ఈ మాటల ద్వారా ఎంతోమంది ప్రేరేపించబడి తండ్రి రక్షణకు సిద్ధపడినట్లు, రక్షణ పొందుకునేటట్టుగా సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవ, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, వారందరూ ఇంకా అనేకులకు షేర్ చేసేలా వారిని దీవించి ఆశీర్వదించమని ప్రేరేపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.